నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అన్ని చర్చిల్లో కోలాహలం నెలకొంది. చర్చిలు, ప్రార్థనా మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. 24 అర్ధరాత్రి ఆయా చర్చిల్లో ఆల్ నైట్ ప్రార్థనలు నిర్వహించారు. 25న వేకువజాము నుండే చర్చిలకు క్రైస్తవులు క్యూ కట్టారు. పర్వదినం సందర్భంగా ఒక్కరొక్కరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. ఇక దీనిపై మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ పూర్తి వివరాలు అందిస్తారు. క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని ప్రార్థన మందిరాలు, ఇట్లా గ్రామాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, అన్ని ప్రార్థన మందిరాల్లో విద్యుత్ అలంకరణతో ముస్తాబు చేశారు. పెద్ద ఎత్తున క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి భక్తులంతా కూడా సిద్ధమయ్యారు. నెల్లూరు నగరంలో ఉన్న ప్రధాన చర్చిల్లో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇట్లా సంఘ కాపర్లు, సంఘ పెద్దల సమక్షంలో కూడా ఈ యొక్క ప్రార్థన మందిరాలు జరుగుతున్నాయి. రేపు ఈ రోజు డిసెంబర్ 24వ తారీఖున అన్ని చర్చిల్లో కూడా చెట్టు ఏర్పాటు చేస్తారు, ట్రీ ఏర్పాటు చేస్తారు. ఈ రోజు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లు ఏర్పాటు చేసి రేపు మార్నింగ్ యథా ప్రకారం కూడా 10 గంటల నుంచి కూడా 12 గంటల వరకు కూడా ప్రార్థనలు అందరూ భక్తులు పాల్గొంటారు. ఈ యొక్క ప్రార్థన సందర్భంగా యేసుక్రీస్తు జన్మదినం గురించి కూడా సంఘ కాపుల ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జన్మదినం గురించి వాక్యాలు వివరిస్తారు. దీని ప్రార్థనకు సంబంధించి కూడా నగరాల్లో ఉన్న ప్రధానమైన ఆలయాల్లో, చర్చిల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రార్థనకు వచ్చే సందర్శకులకి, సంఘ కాపర్లకి, సంఘస్థులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగుపరిచారు. నగర వ్యాప్తంగా కూడా విద్యుత్ దీపాలతో అలంకరణ చర్చిల్లో కూడా రేపు మార్నింగ్ 3rd జోన్ కూడా సంతపేటలో ఉన్న క్యాథలిక్ చర్చిల్లో మంత్రి నారాయణ కావచ్చు, లేదా రాజకీయ నాయకులు మంత్రి నారాయణ కావచ్చు, ప్రముఖులు కావచ్చు, ఈ యొక్క ప్రార్థన మందిలో పాల్గొంటారు. ప్రార్థనలో పాల్గొని యేసుక్రీస్తు జన్మదినం సంబంధించి కూడా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని అక్కడ ప్రార్థన గీతను ఆలకిస్తారు. అక్కడ బిషప్ ఆధ్వర్యంలో కూడా ఆ ప్రార్థనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రార్థన మందిరాలందరూ కూడా అలంకరించున్న ప్రార్థన మందిరాల్లో 20 రాత్రి కూడా ఆల్ నైట్ ప్రార్థనలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనల ద్వారా యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకి కీర్తనలు, ఆయన ప్రార్థనలు చేసుకొని ఆ యొక్క రాబోయే దినాల్లో కూడా అందరూ కూడా పరిశుద్ధాత్మ కలిగి జీవించే విధంగా కూడా ప్రార్థన చేసుకుంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరు నగరంలో కూడా ప్రధాన ఆలయాలు కూడా ముస్తాబోయినాయి. రేపు జరుగుతున్న ప్రార్థనలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎటువంటి ఇబ్బందులు ట్రాఫిక్ కావాల్సిన జరగకుండా కూడా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. కెమెరామెన్ చలపతితో 6 టీవీ నెల్లూరు. యేసుక్రీస్తు పుట్టినరోజు